నమస్కారం. ఆంజనేయమది పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం భావయామి పవమాననందనం. ఈరోజు మన ఈ కార్యక్రమంలో పారిజాతము యొక్క విశిష్టతని, హనుమంతుల వారికి పారిజాతానికి ఉండేటువంటి సంబంధాన్ని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా అందరికీ తెలిసినటువంటి విషయాన్ని ముందు తెలుసుకుని తర్వాత పారిజాతం దగ్గరికి వద్దాం. శ్వేతార్క గణపతి, మూలార్క గణపతి, శ్వేత గణపతి పేర్లతో జిల్లేడు చెట్టు యొక్క వేరు లోపల దాదాపు ముదిరినటువంటి వేరు, సాధారణంగా 15 సంవత్సరాలు దాటినటువంటి తెల్ల జిల్లేడు వేరును గనక చూసినట్లయితే గణపతి ఆకారంలో ఆ వేరు ఉంటుంది. ఆ వేరుని తీసుకుని వచ్చి ఒక శుభ నక్షత్రం అంటే పుష్య నక్షత్రం లాంటి నక్షత్రంలోను, అలాగే కొన్ని రకాలైనటువంటి పుష్యార్క యోగాలు కానీ, అస్తార్క యోగాలు కానీ, కొన్ని మంచి యోగాలలో ఆ వేరుని సంగ్రహించి తీసుకొచ్చి ధ్యాన ఆవాహనాది ఉపచారాలతో కనుక ఆ శ్వేతార్క గణపతిని పూజించినట్లయితే అనేక రకాలైనటువంటి శుభాలు కలుగుతాయని మనకి తంత్ర మంత్రవేత్తలు చెప్తూ ఉంటారు. అలాగే గణేష్ ఉపాసకులు కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా హనుమత్ ఉపాసకులు కూడా ఈ విషయాన్ని పారిజాత వృక్షం గురించి చెప్పేటప్పుడు చెప్పారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పారిజాతము దేవ పారిజాతం కాదు, మానవ పారిజాతం. మనకి పారిజాత వృక్షం గురించి పారిజాతాపహరణం అనేటువంటి గ్రంథము ఒకటి మనకి ముక్కు తిమ్మన గారు, ఆయన నంది తిమ్మన అని పిలుస్తుంటారు. ఆయన పారిజాతాపహరణం పుస్తకంలో సకల సురైక వంజుడకు చక్కదరుండిది నేను తను ఉరుగురువే కొనిపోవ వచ్చినని వెక్కసమైన మహప్రబోత కౌతుకము బోలి నటించే అప్పుడు ఆతత వాత వితూత శాఖమై అంటూ విచిత్రమైనటువంటి పద్యాన్ని చెప్పడం జరిగింది. ఆ పద్యంలో ఏదో సిగ్గుపడుతున్నట్టుగా, అతను ఏదో మాట్లాడుతున్నట్టుగా, సంబరాశ్చర్యాలతో ఆ చెట్టు ఊగినట్టుగా ఉపమాన ఉపమేయ అలంకారాలని, రూపక అలంకారాలని అత్యద్భుతంగా చెప్పినటువంటి కవి చాతుర్యం చాలా గొప్ప. అయితే పారిజాత పుష్పం కోసం సత్యభామాదేవి శ్రీకృష్ణుని మీద అలిగినట్టుగాను, ఆ పారిజాత వృక్షాన్ని దేవేంద్ర లోకం నుంచి తీసుకొచ్చినట్టుగాను మనకి కథలు పురాణాల్లో మనం వింటూ ఉన్నాం. అయితే భూలోకంలో ఉండేటువంటి ఇప్పటి పారిజాతము అప్పటి పారిజాతం ఒకటి కాదు. ఇది మామూలు పారిజాతము, అది దేవ పారిజాతం. అయితే కొన్ని సుగుణాలు రెండింటికి ఉన్నాయి. అదేమిటంటే ఎరుపు రంగులో, సింధూరం రంగులో ఉండటం అనేటువంటిది ఒకటి మనము చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి ఈ పారిజాత వృక్షానికి, అంటే రెండు వృక్షాలు అయినప్పటికీ కూడా ఇది కేవలము గుల్మంలో ఉండేటువంటి పారిజాతం. అది వృక్షము, ఇది గుల్మ జాతికి చెందినటువంటి. ఎందుకంటే సాగిలే పడి పెరిగేటువంటి జాతులలో ఉండేటువంటిది పారిజాత గుల్మం. ఇది అది పారిజాత వృక్షం. మనకి సోమలతలో ఎలాగో డిఫరెన్సెస్ ఉన్నాయో, సోమవల్లి, సోమలత అనే పేరుతో, అలాగే పారిజాతాలు కూడా చాలా రకాలు ఉన్నాయి. అయితే భూలోకంలో ఉండేటువంటి పారిజాతానికి హనుమత్ ఉపాసకులు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఆ పువ్వు తొడిమి దగ్గర గంగ సింధూరం రంగుతో ఉండేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుందని, ఆ గంగ సింధూరము రంగు, గంగ సింధూరం అనేటువంటిది సీతమ్మ వారికి ఇష్టమని, అలాగే సీతమ్మ వారు రాముల వారి యొక్క ఆయుష్ గురించి ఆ రంగుని ఇష్టపడ్డారని, అది సౌభాగ్యప్రదమని, ఆ విధంగా హనుమంతుల వారు వినడం వల్ల ఈ పారిజాత వృక్షానికి దిగువ భాగం లాంటి యొక్క మొదలులో మనకి ఆంజనేయుల వారు ఉన్నట్టుగా భావన చేస్తూ ఉన్నాము. అందుకని ఆంజనేయమది పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసును, అంటే పారిజాతం యొక్క
ఆ చెట్టు యొక్క మూలమందు వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయుడు నివాసమై ఉన్నట్టుగా మనకి ఈ శ్లోకం చెప్తుంది. అయితే ఆయుర్వేదం పరంగా దీనికి విశిష్టమైనటువంటి ఒక యోగం ఏమిటంటే, ఎవరికైతే పెరాలిసిస్ లాంటి రోగాలొస్తాయో, వాత రోగాలొస్తాయో, వారికి వాయువు వ్యాపనం లేకుండా వాయువు తగ్గిపోవడం వల్లనే సర్వరోగాలు కలుగుతాయి. కాబట్టి వాయువు ఉద్దీపన కోసము పారిజాతం యొక్క వేరు యొక్క రసాన్ని తేనెతో గనక తీసుకున్నట్లయితే, వాయువు సక్రమంగా ప్రసారం అయ్యి, వాత సంబంధమైనటువంటి సకల రోగాలు తగ్గుతాయి. కాబట్టి పారిజాత మూలంలో ఆంజనేయుడు ఉండటం అనేటువంటిది ఒక పురాణ విషయంగా చెప్పనటువంటి ఒక వైద్యము అని మనం అనుకున్నట్లయితే వాత రోగాలను తగ్గించుకోవచ్చు. తంత్రపరంగా గనక ఇదే విషయాన్ని తీసుకున్నట్లయితే మూలాధార గణపతిలాగా హనుమతుల వారిని మనము పారిజాత వృక్షం దగ్గర హనుమతి విగ్రహం పెట్టి, అంటే ఆ కింద హనుమతి విగ్రహం పెట్టి మంత్రశాస్త్రం ప్రకారంగా హరిమర్కట మర్కటాయ స్వాహ అనేటువంటి మంత్రంతో ఉపాసన చేస్తే హనుమత్ కటాక్షం జరుగుతుంది అని మంత్రవేత్తలు చెప్తారు. కాబట్టి ఆ చెట్టుకిను హనుమంతుల వారికిని మంత్రతంత్రవేత్తలు ప్రత్యేకంగా హనుమతుపాసకులు చాలా విశిష్ట స్థానాన్ని కల్పించడం జరిగింది. ఆంజనేయమది పాటలానం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాన నందనం. ఎల్లవేళలా కూడా హనుమత్ కృప అందరికీ ఉండాలని, అన్ని వేళలా హనుమద్ వైభవాన్ని 1000 నోళ్ళ అందరూ కొనియాడాలని. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.